సో హలో గైస్ నమస్తే వెల్కమ్ టు ద న్యూ వీడియో గైస్ మనకి టైకో టెస్ట్ నెట్ లో ఒక న్యూ టెస్ట్ నెట్ అయితే రన్ అవుతుంది హెక్లా నెట్వర్క్ మీద ఈ యొక్క టెస్ట్ నెట్ అనేది మనం పార్టిసిపేట్ చేసి మనం ఎయిర్డ్రాప్ ఎలోకేషన్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు గైస్ అట్లనే మీరు ప్రీవియస్ లో టైకో టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేస్తేనే ఈ యొక్క హెక్లా టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ అయితే చేయండి గైస్ నేను మీకు ఛానల్లో టైకో టెస్ట్ నెట్ మీద ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరెవరైతే ఈ వీడియో చూసి టైకో టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు మాత్రమే ఈ యొక్క హెక్లా టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ అయితే చేయండి మీరు ప్రీవియస్ గా టైకో టెస్ట్ నెట్ లో పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి సో ఈ వీడియో అయితే స్కిప్ చేసేయండి గైస్ ఓకేనా ఈ యొక్క టెస్ట్ నెట్ కావాల్సిన లింక్స్ అన్ని కూడా నేను మీకు ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ లింక్ మీకు టెస్ట్ నెట్ ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ మీ ఈథీరియం వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయాలి సింపుల్ మీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయండి ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకోండి అడ్రస్ అనేది అయితే ఇక్కడ పేస్ట్ చేయండి సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది క్యాప్చా అయితే సాల్వ్ చేయండి క్యాప్చా సాల్వ్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది వెరిఫై అనే బటన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ట్వీట్ అయితే చేయాలి ఇక్కడ మీకు అగ్రీ బాక్స్ ఉంది అగ్రీ బాక్స్ అనే బటన్ ట్యాప్ చేయండి ట్వీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అగైన్ మళ్ళీ అగ్రీ అనే బటన్ ట్యాప్ చేయండి ట్వీట్ అనే బటన్ ట్యాప్ చేసుకుంటే మీ యొక్క ట్విట్టర్ అయితే ఓపెన్ అవుతుంది ట్విట్టర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ లో చూడండి ఇక్కడ మీకు పోస్ట్ అనే బటన్ ఉందా సో పోస్ట్ అనే బటన్ ట్యాప్ చేసి ఒక ట్వీట్ అయితే పోస్ట్ చేయండి పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది వ్యూ అనే బటన్ ట్యాప్ చేయండి ఇప్పుడు మీరు పోస్ట్ చేసిన ట్వీట్ లింక్ ఉంటుంది కదా షేర్ అనే బటన్ ట్యాప్ చేసి లింక్ అయితే కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ట్విట్టర్ లింక్ అనేది కాపీ చేసుకున్నారో ట్విట్టర్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫ్యూ మినిట్స్ అయితే టైం పడుతుంది మీ ఫస్ట్ అనేది రిసీవ్ అవ్వడానికి వెయిట్ చేయండి సో ఫస్ట్ అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక టైకో టెస్ట్ నెట్ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో లింక్ అయితే కాపీ చేసుకుని మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐ అండర్స్టాండ్ అనే బటన్ ఉంటుంది ఐ అండర్స్టాండ్ అనే బటన్ ట్యాప్ చేయండి టాప్ లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ మీకు హోల్స్ కి ఉందా హోల్స్ కి నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేయండి స్విచ్ నెట్వర్క్ అనే బటన్ ట్యాప్ చేయండి మీకు వాలెట్ అయితే సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిపోతుంది వాలెట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ టాస్క్ బ్రిడ్జ్ అయితే యూస్ చేయాలి ఇక్కడ మీరు హోల్స్ కి నెట్వర్క్ నుంచి హెక్లా నెట్వర్క్ కి ఇథీరియం అనేది బ్రిడ్జ్ చేయాలి సో ఇక్కడ మీకు ఫస్ట్ అనేది 1 ఇథీరియం అయితే రిసీవ్ అవుతుంది సింపుల్ ఇక్కడ మీరు 0.5 ఇథీరియం అయితే బ్రిడ్జ్ చేయండి 0.5 అయితే అంటే చేయండి కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి సో మీ మెటామాస్క్ వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటుంది సో ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి ఆప్షన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బ్రిడ్జ్ స్టేటస్ చూడండి ఇక్కడ మీకు ప్రాసెసింగ్ లో అయితే ఉంటుంది ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఇక్కడ మీకు క్లెయిమ్డ్ అయితే రావాలి ఓకేనా గైస్ ఇక్కడ మీరు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు స్టేటస్ అనేది క్లెయిమ్డ్ అని అయితే వస్తుంది సో క్లెయిమ్డ్ అని వచ్చిందంటే మనకి బ్రిడ్జ్ అనేది సక్సెస్ అయిపోయినట్లే గైస్ ఓకేనా వన్స్ మీరు ఇట్లా ఈథీరియం ని బ్రిడ్జ్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ టోకెన్ అయితే ఉంటుంది సెలెక్ట్ టోకెన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఒక హార్స్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో టోకెన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు మింట్ అనే బటన్ ఉంటుంది మింట్ అనే బటన్ ట్యాప్ చేయండి సో మీ మెటామాస్క్ వాలెట్ కు ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది సో ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు బ్రిడ్జ్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళిపోండి సో వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనం ఇథీరియం కదా గైస్ బ్రిడ్జ్ చేసాం సో ఈటీహెచ్ టోకెన్ మీద అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హార్స్ టోకెన్ అయితే ఉంటుంది హార్స్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మ్యాక్స్ అనే బటన్ ఉందా మ్యాక్స్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి మీకు కంటిన్యూ అనే బటన్ ఉంటుంది కంటిన్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ కంటిన్యూ ఇక్కడ మీకు అప్రూవ్ అనే ఆప్షన్ ఉంటుంది అప్రూవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి మెటామాస్క్ వాలెట్ ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది సో ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే అప్రూవ్ చేయండి సో నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి సో ట్రాన్సాక్షన్ ని అప్రూవ్ చేసుకున్న తర్వాత కింద మీకు బ్రిడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది బ్రిడ్జ్ అనే బటన్ ట్యాప్ చేయండి అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనకి బ్రిడ్జ్ అయితే ప్రాసెసింగ్ లోకి అయితే వెళ్తుంది ఇక్కడ కూడా మీకు ఒక 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది సో బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఓకేనా సో ఇక్కడతో మనకి ఒక బ్రిడ్జ్ టాస్క్ అనేవి సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయినాయి గైస్ వన్స్ మీకు బ్రిడ్జ్ టాస్క్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనం స్వాప్ టాస్క్ అయితే చేయాలి ఇక్కడ మీకు స్వాప్ అనే ఆప్షన్ ఉందా స్వాప్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉంది కనెక్ట్ వాలెట్ అనే బటన్ ట్యాప్ చేయండి మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వమంటుంది గైస్ కనెక్టెడ్ టు టైకో హెక్లా ఉందో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ లో హెక్లా నెట్వర్క్ అయితే యాడ్ చేసుకోమంటుంది అప్రూవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి సో స్విచ్ నెట్వర్క్ అనే బటన్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసుకుంటే మనకి వాలెట్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే కనెక్ట్ అవుతుంది వన్స్ వాలెట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు స్వాప్ చేయాలి గైస్ ఓకేనా ఫస్ట్ పైన మీకు ఇథీరియం టోకెన్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది కింద మీకు సెలెక్ట్ టోకెన్ అని ఉందా సెలెక్ట్ టోకెన్ అనే బటన్ ట్యాప్ చేయండి యూఎస్డిసి అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 0.01 అని కానీ సొంతంగా ర్యాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు స్వాప్ అనే బటన్ ఉంటుంది స్వాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి కన్ఫర్మ్ స్వాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి మెటామాస్క్ వాలెట్ కి ట్రాన్సాక్షన్ వస్తుంది ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్లయితే మనకి స్వాప్ అనేది సక్సెస్ అవుతుంది పాపప్ అయితే కట్ చేయండి సో యూఎస్డిసి మీద స్వాప్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఒక టోకెన్ మీద అయితే క్లిక్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మీకు హార్స్ టోకెన్ అయితే ఉంటుంది హార్స్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ర్యాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి సో అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది సెకండ్ మళ్ళీ స్వాప్ అనే బటన్ ట్యాప్ చేయండి కన్ఫర్మ్ స్వాప్ అనే బటన్ ట్యాప్ చేయండి వాలెట్ కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి
సో వన్స్ మనకి స్వాప్ సక్సెస్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ పాపప్ అయితే కట్ చేయండి. అగైన్ మళ్ళీ టోకెన్ అయితే చేంజ్ చేయండి. గైస్ ఇక్కడ మీకు వ్రాప్ ఈటీహెచ్ అయితే ఉంటుంది. వ్రాప్ ఈటీహెచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో వ్రాప్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ స్వాప్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. నేను మీకు ఈ వీడియోలో జస్ట్ 1 స్వాప్స్ చేసి చూపించాను. సో ఇట్లా మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే ఈ యొక్క స్వాప్ అయితే యూజ్ చేయండి. యూఎస్‌డిసి మీద ఒక 2, 3 టైమ్స్ అయితే స్వాప్ చేయండి. ఈ యొక్క హార్స్ టోకెన్ మీద ఒక 2, 3 టైమ్స్ అయితే స్వాప్ చేయండి. తర్వాత వ్రాప్ ఈటీహెచ్ తర్వాత ఇక్కడ టైకో టోకెన్ ఉంది కదా. సో ఇక్కడ ఉన్న టోకెన్స్ అనేవి మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే స్వాప్స్ అయితే చేయండి. ఇక్కడతో మనకి ఒక స్వాప్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. స్వాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మీకు పూల్స్ అనే ఆప్షన్ ఉందా? ఈ యొక్క పూల్స్ అనే ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు న్యూ పొజిషన్ అయితే ఉంటుంది. న్యూ పొజిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సెలెక్ట్ అనే బటన్ ఉంది. సెలెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి యూఎస్‌డిసిని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ రేంజ్ అని అయితే ఉంటుంది. ఫుల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కిందకైతే స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అమౌంట్ అనేది రాండమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో నా వాలెట్‌లో 135 యూఎస్‌డిసి అయితే ఉంది. సో నేను ఒక 50 యూఎస్‌డిసి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్రూవ్ యూఎస్‌డిసి అని ఉందా? అప్రూవ్ యూఎస్‌డిసి అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్ అప్రూవల్‌కి. నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత కింద మీకు ప్రివ్యూ అని అయితే ఉంటుంది గైస్. ప్రివ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్‌ని కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. క్లోజ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసుకుంటే సక్సెస్‌ఫుల్‌గా మనం ఒక పేరుకి అయితే లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అగైన్ మళ్ళీ న్యూ పొజిషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో అగైన్ మళ్ళీ సెలెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. గైస్ ఇందాక మీరు యూఎస్‌డిసికి లిక్విడిటీ ప్రొవైడ్ చేశారు కదా. ఇప్పుడు హార్స్ టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ స్టార్టింగ్ 1% అయితే సెలెక్ట్ చేయండి. ఫుల్ రేంజ్ అని అయితే ఉంటుంది. ఫుల్ రేంజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. కిందకైతే స్క్రాల్ చేయండి. కిందకి స్క్రాల్ చేసుకున్న తర్వాత నా వాలెట్‌లో 300+ హార్స్ టోకెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక 100 టోకెన్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. సింపుల్ అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్ అప్రూవల్‌కి. సో ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సింపుల్ నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అప్రూవ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు ప్రివ్యూ అయితే ఉంటుంది గైస్. ప్రివ్యూ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. యాడ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్లోజ్ అనే బటన్ ఉంటుంది. క్లోజ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనం 2 పెయిర్స్ మీద అయితే లిక్విడిటీ అనేది ప్రొవైడ్ చేసినాం గైస్. ఓకేనా. అగైన్ మళ్ళీ న్యూ పొజిషన్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ సెలెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి సో రిమైనింగ్ పెయిర్స్ ఉన్నాయి కదా. ఈ యొక్క టైకో టోకెన్ సో అట్లనే ఒక వ్రాప్డ్ ఈటీహెచ్ సో ఈ పెయిర్స్ మీద కూడా మీరు లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడతో మనకి ఒక స్వాప్ టాస్క్ అట్లానే పూల్స్ టాస్క్ అనేవి 2 టాస్క్‌లు కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతాయి గైస్. ఓకేనా. సో మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే కాంట్రాక్ట్ అయితే డిప్లాయ్ చేయాలి. సో కాంట్రాక్ట్‌ని డిప్లాయ్ చేయడానికి వీళ్ళు ఒక ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్. నేను మీకు ఈ ఆర్టికల్ లింక్ అనేది డైరెక్ట్‌గా ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అనేది న్యూ ట్యాబ్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకైతే స్క్రాల్ చేయండి గైస్. కిందకి స్క్రాల్ చేసుకున్నట్లయితే డిప్లాయ్ కాంట్రాక్ట్ యూజింగ్ రీమిక్స్. మనం రీమిక్స్ వెబ్‌సైట్ అయితే యూజ్ చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ అయితే డిప్లాయ్ చేయాలి. సో ఎలా డిప్లాయ్ చేయాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ యొక్క రీమిక్స్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ విజిట్ అని చెప్పేసి రీమిక్స్ వెబ్‌సైట్ లింక్ అయితే ఉంటుంది. ఈ యొక్క లింక్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి రీమిక్స్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి గైస్. ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ ఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ మీకు నచ్చిన నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు. సో నేను టైకో టెస్ట్‌నెట్ అని అయితే ఎంటర్ చేస్తున్నా. ఇట్లా మీరు టైకో టెస్ట్‌నెట్ అని గాని ఏదో ఒక ఫైల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఎంటర్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫైల్ ఓపెన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఒక ఆర్టికల్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి సెకండ్ స్టెప్‌లో ఇక్కడ మీకు ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ కోడ్ అయితే ఇక్కడ కాపీ సింబల్ అయితే ఉంటుంది. కాపీ సింబల్ మీద అయితే క్లిక్ చేసి కోడ్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఒక రీమిక్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న కోడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఒక చేంజ్ అయితే చేయాలి గైస్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ టోకెన్ హెక్ల్ అని ఉందా? ఇక్కడ మీకు ఈటీహెచ్ అయితే ఉంటుంది టోకెన్ సింబల్ అనేది. ఈ ఈటీహెచ్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన సింబల్ అయితే ఎంటర్ చేయండి గైస్. నేను ఇక్కడ టీజీఎంకే2 అని అయితే ఎంటర్ చేస్తున్నా. 2212 ఇట్లా మీరు మీకు నచ్చిన సింబల్ అయితే ఏదో ఒకటి రాండమ్ సింబల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాలిడిటీ కంపైలర్ అయితే ఉంటుంది థర్డ్ ఆప్షన్. ఈ యొక్క సాలిడిటీ కంపైలర్‌లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మనకి కంపైలర్ వర్షన్ చూడండి గైస్ 0.8.25 ఉంది కదా. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి సో క్లిక్ చేసుకున్న తర్వాత వర్షన్ అనేది 0.7.0 గైస్. ఓకేనా. ఈ వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంపైల్ అనే ఆప్షన్ అనేది డిసేబుల్ అయితే అవుతుంది. సో దీన్ని మళ్ళీ ఎలా ఎనేబుల్ చేయాలంటే పేజ్ ఉంది కదా గైస్. ఈ పేజ్‌ని అయితే రిఫ్రెష్ చేయండి. సో పేజ్‌ని రిఫ్రెష్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇది మిమ్మల్ని స్టార్టింగ్ పేజ్‌కి అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు కిందన క్రియేట్ చేసిన ఫైల్ అయితే ఉంటుంది గైస్. ఈ ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ థర్డ్ స్టెప్ ఉంది కదా సాలిడిటీ కంపైలర్. సాలిడిటీ కంపైలర్‌లోకి అయితే వెళ్ళండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు సాలిడిటీ కంపైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. అగైన్ ఈ సాలిడిటీ కంపైలర్ అని ఉంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. ఓకేనా. క్లిక్ చేసుకుంటే మీకు లోడింగ్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి.
సో, ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసుకున్న తర్వాత మనకి సాలిడిటీ కంపైలర్ దగ్గర ఇట్లా టిక్ మార్క్ అయితే రావాలి కదా! చూడండి ఇక్కడ మనకి టిక్ మార్క్ వచ్చింది కదా! సో, ఇట్లా టిక్ మార్క్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి వెరిఫై అయినట్లు. వన్స్ అట్లా మీకు సాలిడిటీ కంపైలర్ అనేది సక్సెస్ అయిన తర్వాత కింద మీకు డిప్లాయ్ అనే బటన్ ఉంటుంది ఫోర్త్‌ది. సో, డిప్లాయ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎన్విరాన్మెంట్ అని ఉంది. ఇక్కడ మీకు రీమిక్స్ వీఎం అని ఉంది కదా! గైస్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఇంజెక్టెడ్ ప్రొవైడర్ మెటామాస్క్ అయితే ఉంటుంది. సో, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మెటామాస్క్ వాలెట్‌ని కనెక్ట్ చేయమని చెప్పేసి ఒక పాపప్ అయితే వచ్చి ఉంటుంది. సో, నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేసి మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు డిప్లాయ్ అనే బటన్ ఉంటుంది. డిప్లాయ్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది గైస్. ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, కింద మీకు ఇట్లా టిక్ మార్క్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా వచ్చినట్లయితే మనకి డిప్లాయ్ టాస్క్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయినట్లే ఓకేనా. ఇక్కడితో మనకి ఒక టైకో హెక్లా టెస్ట్‌నెట్ టాస్క్‌లన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయాయి గైస్. మనకి లాస్ట్ టాస్క్ గెలాక్సీ టాస్క్ అయితే ఉంటుంది. గెలాక్సీ లింక్ అనేది ఛానెల్‌లో అయితే ఉంటుంది గైస్. లింక్ అయితే కాపీ చేసుకొని మీ బ్రౌజర్‌లో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 టాస్క్‌లు అయితే లైవ్ అయితే ఉన్నాయి గైస్. ట్రస్ట్ బోనస్ ఒకటి, తర్వాత టైకో గివ్ అవే ఒకటి ఓకేనా. ఈ యొక్క ట్రస్ట్ బోనస్ టాస్క్ అనేది ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి అయితే ఉంటారు. ఈ యొక్క టైకో గివ్ అవే టాస్క్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఈ యొక్క టైకో గివ్ అవే ఉంది. ఈ యొక్క టాస్క్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ మనకి టైకో ప్రాజెక్ట్ అనేది బ్లేజీపే ప్రాజెక్ట్‌తో పార్ట్నర్‌షిప్ అయితే చేసి మనకి గెలాక్సీ క్యాంపెయిన్ అయితే తీసుకొచ్చారు. అడిషనల్‌గా 1,000,000 బ్లేజీ టోకెన్స్ అయితే ఎలోకేట్ అయితే చేశారు గైస్ ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేసినందుకు. అంటే ఇక్కడ మనకి టైకో ఎయిర్ డ్రాప్ అయితే రిసీవ్ అవుతుంది. టైకో టెస్ట్‌నెట్ అనేది కంప్లీట్ చేయడం వల్ల. సో, అట్లనే మీరు యొక్క గెలాక్సీ క్యాంపెయిన్ అనేది కంప్లీట్ చేయడం వల్ల ఈ యొక్క 1,000,000 బ్లేజ్ టోకెన్ ఎయిర్ డ్రాప్‌కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు గైస్ ఓకేనా. ఈ యొక్క క్యాంపెయిన్ అనేది ఎలా పార్టిసిపేట్ చేయాలంటే కొంచెం ఇట్లా కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు టోటల్‌గా 3 టాస్క్‌లు అయితే ఉంటాయి గైస్. సో, ఫస్ట్ టాస్క్ మీకు టోటల్ సోషల్ టాస్క్‌లు అయితే ఉంటాయి. విజిటింగ్ టాస్క్ అట్లనే ట్విట్టర్ ఫాలో చేయడం, వీళ్ళ యొక్క డిస్కార్డ్ అయితే జాయిన్ అవ్వాలి. సో, తర్వాత వీళ్ళ యొక్క టెలిగ్రామ్ ఛానెల్స్ అయితే జాయిన్ అవ్వాలి. ఫటాఫట్ అయితే ఈ యొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేసేయండి. సెకండ్ టాస్క్‌లో కూడా మీకు ఇక్కడ సోషల్ టాస్క్‌లే ఉంటాయి. సో, ఫస్ట్ టాస్క్ చూడండి ట్విట్టర్‌లో అయితే ఫాలో చేయాలి. అగైన్ ట్విట్టర్ టాస్క్, అగైన్ మీకు ఇక్కడ డిస్కార్డ్ టాస్క్ ఓకేనా. ఈ యొక్క సోషల్ టాస్క్‌లు 2 కూడా మీరైతే కంప్లీట్ చేసేయండి బేసిక్ టాస్క్‌లు. మనకి థర్డ్ టాస్క్ అయితే వచ్చేసి ఫైనల్ టాస్క్. ఇందులోనే మనకి 1,000,000 సో, బ్లేజ్ టోకెన్స్ ప్రైస్ పూల్ అయితే పెట్టారు. ఈ యొక్క టాస్క్ అనేది అయితే ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు బేసిక్ టాస్క్‌లు అయితే ఉంటాయి ఫస్ట్. ఈ 2 టాస్క్‌లు కూడా కంప్లీట్ చేసేయండి. సో, నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనం ఒక ఎంట్రీ పాస్‌ని అయితే మింట్ చేయాలి. సో, టాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు గెట్ ఇట్ నౌ అని ఉంది కదా! సింపుల్ గెట్ ఇట్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ అనేది టైకో హెక్లా అయితే ఉండాలి. సెకండ్ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు గెట్ ఇట్ నౌ అని ఉందా? గెట్ ఇట్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకుంటే మీ మెటామాస్క్ వాలెట్‌కి ఇలాంటి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టాప్‌లో ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ అని అయితే ఉంటుంది. యెస్ డాష్‌బోర్డ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని ఉంది. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అగైన్ మళ్ళీ మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. యెస్ ఇక్కడ మిమ్మల్ని యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మీకు నచ్చిన యూజర్ నేమ్ ఏదో ఒకటి అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఛానెల్‌లో రిఫరల్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ కోడ్ అనేది ఇక్కడైతే పేస్ట్ చేసి సబ్మిట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీరు చేసినప్పుడు మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినట్లయితే అగైన్ మళ్ళీ సెకండ్ టైమ్ అయితే ట్రై చేయండి గైస్ ఓకేనా. సో, సెకండ్ టైమ్ ట్రై చేసినట్లయితే చూడండి మీకు ప్రొఫైల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందని అయితే వచ్చింది. ఓకేనా. వన్స్ అట్లా మీకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇందాక మీరు మింట్ చేశారు కదా! గైస్ ఈ యొక్క మింట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మీకు డాష్‌బోర్డ్ అని అయితే ఉంటుంది. డాష్‌బోర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూసినట్లయితే మనకి బ్లేజీపే డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. గైస్ ఇక్కడ మనం ఈ ఎన్ఎఫ్టీని అయితే మింట్ చేసి స్టేక్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మీకు మింట్ నౌ అని ఉందా? మింట్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్నట్లయితే మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. గైస్ ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ఎఫ్టీ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే మింట్ అయిపోతుంది. సో, మింట్ అయిన ఎన్ఎఫ్టీని మనం స్టేక్ చేయాలి గైస్. ఎలా స్టేక్ చేయాలంటే ఇక్కడ మీకు స్టేక్ నౌ అనే బటన్ ఉంటుంది. స్టేక్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీ మెటామాస్క్ వాలెట్‌కి ఒక ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ అయితే కన్ఫర్మ్ చేయండి. సో, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టేకింగ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు గెలాక్సీ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ టాస్క్ ఉందా? సో, ఫస్ట్ టాస్క్ అయితే వెరిఫై చేయండి. సో, మీకు ఈ టాస్క్ అయితే వెరిఫై అయిపోతుంది. సో, ఇక్కడ మీకు సెకండ్ టాస్క్ ఉంది కదా! గైస్ ఈ సెకండ్ టాస్క్ కూడా వెరిఫై చేయండి. మీకు సెకండ్ టాస్క్ కూడా వెరిఫై అయిపోతుంది. ఫైనల్ టాస్క్ అయితే ఓపెన్ చేయండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుంది. టాప్‌లో ఇక్కడ మీకు కనెక్ట్ వాలెట్ అని అయితే ఉంటుంది గైస్. కనెక్ట్ వాలెట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మీ మెటామాస్క్ వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని నెట్వర్క్ అయితే స్విచ్ అవ్వమంటుంది. కానీ ఇక్కడ మీరు ఏ నెట్వర్క్ కూడా స్విచ్ అవ్వవసరం లేదు. యెస్ ఇక్కడ మీకు పాపప్ ఉందా? ఈ పాపప్ అయితే కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఫాలో ఆన్ గెలాక్సీ అని ఉందా? ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి బ్లేజీపే గెలాక్సీ క్యాంపెయిన్ అయితే ఓపెన్ అవుతుంది. గైస్ కొంచెం ఇట్లా కిందకైతే స్క్రాల్ చేయండి. సో, ఇక్కడ మనకి టైకోకి సంబంధించి ఒక టెస్ట్‌నెట్ టాస్క్ అయితే ఉంటుంది. చూడండి క్లెయిమ్ టెస్ట్‌నెట్ పాలియర్ రోల్ అని చెప్పేసి టైకో యాక్టివ్ ఓకేనా. ఈ యొక్క టాస్క్ అయితే ఓపెన్ చేయండి. దాని తర్వాత కొన్ని సోషల్ టాస్క్‌లు అయితే ఉంటాయి గైస్. వాళ్ళ యొక్క స్పేస్ అయితే ఫాలో చేయాలి. సింపుల్ ఫాలో చేసేయండి. తర్వాత వాళ్ళు ట్విట్టర్‌లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి. ఇక్కడ మీకు క్లెయిమ్ ఈ యొక్క టాస్క్ ఉంది కదా! ఎంట్రీ పాస్‌ది ఆటోమేటిక్‌గా అయితే వెరిఫై అయిపోతుంది. ఓకేనా. సో, ఈ యొక్క టాస్క్‌లన్నీ కూడా వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ 1 రోల్ అని అయితే ఉంటుంది. క్లెయిమ్ 1 రోల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి రోల్ అట్లనే పాయింట్స్ అనేవి అయితే కలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క రోల్ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ఈ యొక్క టాస్క్ పేజ్ ఉంది కదా గైస్. సో, బ్యాక్ అయితే వచ్చేయండి పేజ్‌కి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేయాలి. ఇన్ కేస్ మీకు క్లెయిమ్ నౌ అనే బటన్ అనేది ఎనేబుల్ కాలేదనుకోండి. సో, ఇక్కడ మీకు అగైన్ మళ్ళీ ఫాలో గెలాక్సీ అని ఉందా? ఫాలో గెలాక్సీ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే వెయిట్ చేయండి గైస్ ఓకేనా ఈ పేజ్‌లో.
ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా సక్సెస్ అని అయితే వస్తుంది. సో, ఇక్కడ చూడండి వెరిఫికేషన్ సక్సెస్. సో, వెరిఫికేషన్ సక్సెస్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ నౌ అనే బటన్ ఉందా? క్లెయిమ్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. నౌ అనే బటన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు కంగ్రాచ్యులేషన్స్ అని అయితే వస్తుంది. యూ ఆర్ నౌ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో, ఇట్లా వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు గెలాక్సీ పేజ్‌కి అయితే వెళ్ళిపోండి. సో, వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ టాస్క్ ఉంటుంది కదా గైస్. ఈ టాస్క్ అయితే వెరిఫై చేయండి. మీకు ఈ టాస్క్ అనేది వెరిఫై అయిపోతుంది. సో, వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్విచ్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది. సో, స్విచ్ నెట్వర్క్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ మీకు పార్టిసిపేట్ అని అయితే ఉంటుంది. పార్టిసిపేట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. ఓవరాల్‌గా ఇది గైస్ మనకి ఒక టైకో హెక్లా టెస్ట్ నెట్వర్క్ అనేది. అగైన్ మళ్ళీ టాస్క్‌లని ఒకసారి నేను మీకు రిమైండ్ ఇస్తాను చూడండి. సో, మనకి ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫసెట్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఫసెట్ అనేది క్లెయిమ్ చేసుకొని సో, బ్రిడ్జ్ అయితే యూజ్ చేయాలి. ఓకేనా? సో, బ్రిడ్జ్ యూజ్ చేసిన తర్వాత స్వాప్ అనే ఆప్షన్‌లోకి అయితే వెళ్ళాలి. సో, స్వాప్ అయితే యూజ్ చేయాలి. తర్వాత పూల్ అనే ఆప్షన్‌లోకి అయితే వచ్చేసి లిక్విడిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడితో మీకు 2 టాస్క్‌లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో, థర్డ్ టాస్క్ ఏంటంటే కాంట్రాక్ట్ డిప్లాయ్ అయితే చేయాలి. ఇక్కడితో మీకు 3 టాస్క్‌లు అయితే కంప్లీట్ అయిపోతాయి. సో, ఫోర్త్ టాస్క్ ఏంటంటే మీరు గెలాక్సీ క్యాంపెయిన్ అయితే పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, గెలాక్సీ క్యాంపెయిన్‌లో మనకి 1 మిలియన్ యొక్క బ్లేజ్ టోకెన్స్ ప్రైజ్ పూల్ అయితే ఉంటుంది. ఈ యొక్క క్యాంపెయిన్‌లో పార్టిసిపేట్ చేసినట్లయితే మనకి టైకో ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. సో, అట్లనే మనకి యొక్క బ్లేజ్ టోకెన్ ఎయిర్ డ్రాప్ కూడా మనకి రిసీవ్ అవుతుంది. ఓవరాల్‌గా ఇది గైస్ మనకి యొక్క టైకో హెక్లా టెస్ట్ నెట్ అనేది. నేను మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లోకి అయితే వచ్చి మీరు నాకు డైరెక్ట్‌గా అయితే డీఎం చేయండి. నేను మీకు అక్కడి నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.